నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్. ఇవాల్టి ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం లాస్ట్ వీక్లో చూపించాము గోపాల్ నగర్లో ఉన్న కల్వరి టెంపుల్ రోడ్లో ఉన్న సిప్ అండ్ స్క్రీన్కి వచ్చాము. ఇక్కడ పార్టీ చేసుకోవడానికి థియేటర్స్ ఉన్నాయి, బర్త్డే పార్టీస్ కావచ్చు, యానివర్సరీస్ కావచ్చు, ఈవెంట్స్ ఏవైనా కావచ్చు, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కావచ్చు అని చెప్పేసి. సో లాస్ట్ టైము మంచి ఫుడ్ రెసిపీస్ చూపించాను, ఇంకొన్ని రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈ వారం ఆ రెసిపీస్ అనేది చూసేద్దాం. రైట్, ఏ రెసిపీ చూపించబోతున్నారు అనేది చందన్తో మాట్లాడదాం. చందన్ कौन सा रेसिपी बना रहे हैं? अभी हम लोग चिकन कॉटन ब्लू बाइट बनाएंगे. ఓకే, చికెన్ కార్డన్ బ్లూ బైట్. సో చికెన్ అయితే యూస్ చేస్తాము. ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి చూద్దాం. क्या क्या चाहिए इंग्रेडिएंट्स इसके लिए? इसके लिए हमें बोनलेस चिकन ब्रेस्ट चाहिए. ఓకే, బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ కావాలి దీనికి. सीजनिंग करने के लिए सॉल्ट पेपर. ఓకే और स्टफिंग करने के लिए हमें टू टाइप ऑफ चीज़, Okay. मिक्स हर्ब्स, चिली फ्लेक्स, ऑरिगेनो Okay. और पार्सली चाहिए. ఓకే, సో దీంట్లో స్టఫింగ్ చేసుకోవడానికి దీంట్లో చీజ్ కావాలి, దీంట్లో మిక్స్ హర్బ్స్ ఉన్నాయన్నమాట, దీంట్లో 2-3 చీజెస్ ఉన్నాయి, సో చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మనకు లోపల డిప్ చేయడానికి కావాలి. ఓకే, पहले चिकन को बटरफ्लाई कट कर लेना है. ఓకే करने के बाद उसे हैमर करके फ्लैट कर लेना है. करने के बाद सीजनिंग करना है. उसके बाद स्टफिंग करके फिर हमें उसको फिर रोल कर लेना है. Okay. रोल करने के बाद फिर एक वॉश से बाइंडिंग करना है. ఓకే बाइंडिंग करके क्रम करना है. क्रम करके डीप फ्राई करना है. ओके, अभी पूरा बाइंडिंग करके रहता ना, वो वाला है. हाँ देखिए. बताओ. సో చూసాం కదా, ఈ చికెన్ ఏదైతే ఉంటుందో మనకి బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని మనం బటర్ఫ్లై లాగా వీళ్ళు ఒక్కొక్కరాగా కట్ చేసి పెట్టుకుంటారనమాట. సో అలా కట్ చేసుకున్న దాన్ని ఈ మసాలాలు, అలాగే స్టఫింగ్ కోసం ఇక్కడ మనం ఆల్రెడీ చీజ్ని తీసుకున్నాం, 2 టైప్స్ చీజ్ తీసుకున్నాం, దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. సో అవన్నీ లోపల స్టఫ్ చేసి రోల్ చేస్తారనమాట. సో చికెన్ని రోల్ చేసిన తర్వాత అది కొంచెం సెట్ అయిన తర్వాత బ్రెడ్ క్రామ్స్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ దీనికి ఎగ్ కోటింగ్ ఉంటుంది పైన, సో దాంట్లో ఒకసారి డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రామ్స్ అయితే ఈజీగా దీనికి స్టిక్ అవుతాయి అనమాట. సో ఇదంతా సెట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ మినిమం పడుతుంది. సో పక్కన పెట్టేస్తారు దీన్ని. తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసారా, లోపలంతా కూడా మనకు చీజ్ ఉంటుంది. సో చీజీ ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ క్రామ్స్ పైన ఉంటాయి కాబట్టి చాలా కంచిగా కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. డీప్ ఫ్రై చేద్దాం ఫస్ట్ అయితే. సో దీన్ని బటర్ఫ్లై లాగా కట్ చేసుకుంటున్నారు. సో దీన్ని అంతా కూడా లోపల మనము స్టఫ్ అంతా పెట్టుకోవాలి కాబట్టి, సో దీనికి రోల్ అయ్యేలాగా కట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇదంతా చెస్ట్ పీసే కదా. సో రెసిపీలో భాగంగా ఇది కటింగ్ కూడా చాలా యూనిక్గా ఉండింది, ఎందుకంటే లోపల మనమంతా కూడా స్టఫ్ అంతా పెడతాం కాబట్టి. సో దీన్ని ఇలా కట్ చేసుకున్నారు. బటర్ఫ్లై లాగా వచ్చింది ఓపెన్ చేస్తే షేప్ అంతా కూడా. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. కట్ చేసి పెట్టుకున్న తర్వాత హ్యామర్ తోటి దీన్ని కొడతారంట, కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా, పెద్దగా అయ్యేలాగా. తర్వాత సీజనింగ్ చేసుకొని దీని మీద స్టఫింగ్ కోసం పెడతారనమాట. చీజ్ ఆల్రెడీ చూపించాను కదా నేను ఇంతకుముందు, దాన్ని పెట్టి తర్వాత రోల్ చేస్తారు దీన్ని. మొత్తం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అంతా కూడా లోపల స్టఫింగ్ లాగా పెడతారు. పైన మనకు చూస్తే జస్ట్ రోల్ లాగా కనిపిస్తుంది అంతే. తర్వాత మనం దాన్ని ఎగ్ దాంట్లో డిప్ చేసేసి తర్వాత మనము బ్రెడ్ క్రామ్స్ పెట్టి చూస్తామన్నమాట. సో తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో నేను ఇంతకుముందు చెప్పిన లాగానే ఇలా చేసుకున్న తర్వాత సీజనింగ్ చేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకొని తర్వాత మనం ఎగ్ రోల్లో డిప్ చేసి ఎగ్లో ఒకసారి డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రామ్స్ పైన చేసుకోవాలండి. అప్పుడు మనకు కంప్లీట్గా రోల్ లాగా అవుతుంది. ఆ తర్వాత చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. సో చూసారా, కంప్లీట్గా మనం బ్రెడ్ క్రామ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత రోల్ లాగా ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, 2-3 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుంది. దీని తర్వాత ఓవెన్లో ఒక 5 మినిట్స్ పెడతారనమాట. సో కంప్లీట్గా కుక్ అవుతుంది, ఎందుకంటే లోపల మనం చీజ్ పెట్టాం కాబట్టి అదంతా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ టైం కూడా కాదు, నార్మల్ తక్కువ టైమే. సో ఈజీగా అయిపోయే బెడ్ రోల్ లాగా అనే చికెన్ రోల్ లాగా అనమాట. ఇది కూడా మనము మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఓవెన్లో కూడా కొద్దిసేపు పెట్టారనమాట. తర్వాత తీసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నారు. సో చూసారా, లోపల 2 టైప్స్ చీజ్ మనం పెట్టాం కదా స్టఫింగ్కి, అదంతా కూడా కట్ చేసినప్పుడు బయటకు వస్తుంది. సో రెసిపీలో ప్రిపరేషన్లో ఇదొక ఆర్ట్ అనమాట. చికెన్ కార్డన్ బ్లూ బైట్ రెడీ అయిపోయింది. చికెన్ తోటి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడైనా మీరు సిప్ అండ్ స్క్రీన్కి వచ్చినప్పుడు షోర్గా ఇది ట్రై చేయండి. స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది, వేడిగా పొగలు కక్కుతుంది. సో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందని. చికెన్లో డైట్ చేసే వాళ్ళకి ఓన్లీ పెప్పర్, సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉండింది. ఎందుకంటే చాలామంది స్పైసెస్ ఎక్కువ ఇష్టపడరు అండ్ వేరేలాగా మనం కుక్ చేసుకుంటే అది హెల్త్కి మంచిది కాదని అభిప్రాయం ఉంటుంది. సో డైట్ చేసే వాళ్ళకైతే
ఈ బ్లూ బైట్ అనేది సూపర్గా పనికొస్తుందని చెప్పుకోవచ్చు అనమాట.